యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువుని అంగీకరిస్తే దానిలో ఉండేటువంటి నెమ్మది, సంతోషం, సమాధానం ఒక్కసారి ప్రతి ఒక్కరు రుచి చూడండి. అదొకటే కాదు, అతి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైనా సరే, మీ కులం ఏదైనా, మతం ఏదైనా, ఎవరైనా సరే, యేసు ప్రభువా అని పేరు చెప్పి మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థనకి ఆలకిస్తాడు. మీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, లేక ఇంకా ఏదన్నా పరిష్కారం కాని సమస్యలు ఉన్నా, వాటన్నిటి గురించి మీరు ప్రతిదినం ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీకు జవాబు చెప్తాడు. గమనించండి, ప్రార్థన అనేది చాలా బలమైన ఆయుధం. ప్రార్థన అనేది చాలా బలమైన ఆయుధం. ఎటువంటి ఆయుధం అంటే అది ఆటం బాంబు కన్నా బలమైన ఆయుధం అది. కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు సమస్యలు ఒక నీటి బుడగ పగిలినట్టుగా పగిలిపోతాయి సమస్యలు. అటువంటి బలమైన ఆయుధం అది. ప్రార్థన ఎందుకు చేయాలంటే, సమస్యలు కలుగు చేసే సైతాను, ఇబ్బంది పెట్టేది సైతాను, మనసు నెమ్మది లేకుండా చేసేది సైతాను, దేవుని దగ్గర రాకుండా చేసేది సైతాను. కాబట్టి ప్రతిదినం మన దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు వాడు మనకు దూరం అయిపోతాడు. వాడు ఏ సమస్యలు తీసుకురాలేడు, ఏ అనారోగ్యం తీసుకురాలేడు, వాడు మనల్ని ఏమి కూడా చేయలేడు. ప్రార్థన లేకపోతే కనుక మనతో వాడు ఆట ఆడుకుంటాడు సైతాను. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, ప్రార్థనకి మీ జీవితంలో ప్రాముఖ్యత ఇవ్వండి. ప్రార్థన బలంగా చేయండి. మరి సమయం మనకు అసమయం మనకు ప్రార్థన చేస్తే కనుక దేవుని యొక్క జవాబు మీరు బలంగా చూస్తారు. నేను అనేక విషయాలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు అనేకమైన జవాబులు చెప్తూ ఉంటాడు. దేవుని యొక్క జవాబును మనం పొందుకున్నప్పుడు ఆ ఉండే సంతోషము, సమాధానం మరి చాలా అధికంగా ఉంటుంది. మనలో విశ్వాసం పెరుగుతుంది యేసుక్రీస్తు పైన. ఆ విశ్వాసాన్ని బట్టి మనం ఆత్మీయంగా బలపడగలుగుతాం, స్థిరపడగలుగుతాం. గమనించిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన మీరు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ప్రార్థన వద్దనుకోవద్దు. అది యేసుక్రీస్తు మతం అనుకోవద్దు. అది ఫారిన్ కంట్రీ అమెరికా మతం అనుకోవద్దు. అది ఏది అనుకోకుండా మీరు నేను యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు నమ్మకం, విశ్వాసం పెట్టుకుని మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసే ముందు, ప్రభువా నన్ను క్షమించు, నా పాపను క్షమించని మీరు మనస్ఫూర్తిగా అడిగితే కనుక దేవుడు మీ పాపను క్షమిస్తాడండి. పాపాన్ని క్షమించి మీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఆయన జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమను పొందుకోండి, ప్రార్థన ప్రారంభించండి. ఇంకా మీకు ఏ సమస్య ఉన్నా సరే ప్రతి సమస్యను దేవుని దగ్గర చెప్పి ప్రార్థన చేయండి. దేవుడు మీకు విడుదల దయచేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశించిన కాక ఆమె.